దేవా, గొప్ప తండ్రి, మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాను. ఈ దినము కూడా ప్రభా, ఈ పునరుద్ధానం ముఖ్యంగా ప్రభు వల్ల వారమున నాయన మేమందరము సురక్షితంగా సంతోషంగా మీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన నెల మేము ఎలాగ బ్రతికామో మీకు తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి కనికరించి క్షమించి మరొక నూతన నెల ప్రభు వల్లను సమీపించే దినమున ప్రభువా మాకు ఇచ్చిన ఈ పునరుద్ధానం బట్టి, ఈ ఆయుష్ను బట్టి, ఇటు ఆనందాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ దేవా, ఈ సమయం అందు ఇంతవరకు మీరు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందారు. వాక్యమై ఉన్న దేవుడుగా మా అందరితో మీరు మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి మీ రాజ్య వారసత్వంలో నిలబెట్టి మిమ్మల్ని ప్రకటించే ఆ అనుభవాల్లో నిలిచి బలామంచి దాసురాలా అని మీ వద్ద సాక్ష్యం పొందిన బ్రతుకును కలిగి మేమందరం వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని లేఖన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మీకు పరిచయం చేసిన తర్వాత నేను వాక్య భాగంలోకి వెళ్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 173వ పేజ్ నంబర్ నూతన నిబంధన. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. నేను చదువుతాను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ ఈ మాటను మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడంట? మనకు అనుగ్రహించెను. తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక పేజ్ నెంబర్ 210. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను. 17వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే అందరు బైబిల్స్ చూడాలి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమును వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. వినండి. ఈ దినం, ఈ ఉదయకాలం దేవుడు మనతో ఈ మాట్లాడుతున్నటువంటి మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినాలి. అయిపోయింది, చదవడం అయిపోయింది, వినాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మనకేమై ఉన్నాడంటే, మనను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఎక్కడుంది ఆశీర్వాదము అంటే, మనం మొట్టమొదటిగా చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, ఇంకెవరు మాట్లాడకండి, ఆయన రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది అంటే దేవుడు మనకు అనుగ్రహించాడంట. చెప్పండి, ఏ ఆశీర్వాదం ఇచ్చాడు?
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. ఇప్పుడు ఈ మాట దగ్గరకు వచ్చి ఒక చిన్న తలంపు ఇంకా వాక్యంలోకి నేను వెళ్ళలేదు. ఈ పరిచయ వాక్కులతో మనం వెళ్తే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ ప్రతి ఆశీర్వాదం అని రాయబడి ఉంది, అది ఆత్మ సంబంధమైనది అని రాయబడి ఉంది. ఇంతకీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడు మన కొరకు అనుగ్రహించెను అని ఉంది. అంటే ఆల్రెడీ ఇవ్వబడింది. మరి ఎప్పుడు అనుగ్రహించాడు అని ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట 1వ అధ్యాయం మళ్ళీ మనం వెళ్ళినప్పుడు 6 అంటే కలిపి ఉంది 3, 4, 5, 6 వచనాలు. అక్కడ రాయబడి ఉంటుంది, జగతి పునాది వేయబడక మునుపే. అందరూ చెప్పండి, ఎప్పుడంట? జగతి పునాది అంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే జగత్తు అంటే భూమి. భూమికి పునాది అంటే అసలు భూమి అంటూ నిర్మించకబడక మునుపే దేవుడు మన కొరకు ఏమిచ్చాడు అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? కొంతమంది అక్కడే భూమి చుట్టూ తిరుగుతున్నారు ఆల్రెడీ ఆలోచనలలో. వినండి, జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన అసలు భూమికి పునాది వేయబడక మునుపే ఏం చేశాడంట? మనకు అనుగ్రహించాడంట. అంటే దాని ఒక్క మాటలో చెప్పాలంటే మన కొరకు ఆయన దాన్ని దాచిపెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఎవరి కొరకు అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. మళ్ళీ మాట వినండి, మందిరంలో ఉన్నవారు, చర్చికి వస్తున్నవారు అందరూ ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పంలో ఉంటారా అంటే ఉండరు. ఎందుకు అంటే చూడండి, కావాలంటే కొన్ని సంవత్సరాలు భక్తి చేసి కూడా రక్షణ అనుభవం లేకుండా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. వారికి ఎన్నిసార్లన్నా చెప్పనివ్వండి, త్రొట్టిల్లిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బైబిల్లో కూడా దేమ ఇహలోకమును ప్రేమించి ఏం చేశాడంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోల్పోయాడు. యోధ, ఇస్కరియోతు యోధ ఎక్కడున్నాడు? ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలోనే ఉండి కూడా ఉన్నతమైనటువంటి ఆ స్థానాన్ని కోల్పోయాడు. కాబట్టి అందరూ ఉన్నారంటే అందరూ లేరు. కాబట్టి ఈ దినం మనకు ఉండాల్సిన ఆలోచన, ఆ ప్రణాళికలో నేను ఉన్నానా లేదా? ఉండకపోతే ఉండకుండా ఉండడానికి నాలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏమిటో ఎవరి మట్టుకు వారే ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, మనం ఆనందించే విషయం ఏంటంటే ఆల్రెడీ మన కొరకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడు వేశాడంట? పునాది, జగతి పునాది వేయబడక మునిపే మనకు అనుగ్రహించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని ఆధారం చేసుకుంటే నేను మంచివాడినని, ఈ భూమి మీద నేను మంచివాడుగా పుడతానని, లేకపోతే మంచివాడుగా ప్రభుని ఎరిగిన వాడుగా పుట్టి మంచి కార్యాలు చేస్తానని, ఒకవేళ గనక మీ ముందు నిలబడినటువంటి మీ సేవకుడైనటువంటి నన్ను గనక దేవుడు చూస్తే నేను ఏనాడో నశించిపోవాలి. కానీ తన మంచితనాన్ని, తన ప్రేమను, తన యొక్క త్యాగాన్ని నా జీవితంలో ఆయన అనుగ్రహించి నేను పాపములో ఉండే ఆ పరిస్థితులకు వెళ్ళిపోయి ఆ స్థితి నుండి దేవుడు విడిపించి నా కొరకు ఎప్పుడో ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్త మహిమ ఎవరికి వెళ్ళాలంటే దేవునికే. తర్వాత ఇందాక చదువుకున్నటువంటి యాకోబు పత్రికలో శ్రేష్టమైన ప్రతి అక్కడ రాయబడిన చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వినండి, శ్రేష్టమైన ప్రతివి పరిపూర్ణమైనటువంటి ప్రతి వరం
అంటే ఇంకా ఆయన ఇచ్చే దాంట్లో పుచ్చులు ఉండవు. ఏమంటే మనం ఏదన్నా ఎన్నిక చేసేటప్పుడు ఫస్ట్ క్వాలిటీ వెతుకుతాం. ఏమండి, దాంట్లో ఎంత ఫస్ట్ క్వాలిటీ అని తీసుకొచ్చినా ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడిచ్చే దాంట్లో లోపం లేదు, శ్రేష్టమైంది మనకిస్తాడు. నీవు అనుకోవచ్చు నేను అనుకున్నది జరగలేదని, అది నీకు శ్రేష్టం కాదు. దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది, ఏది నీకు శ్రేష్టమో దాన్ని నీకు సమకూరుస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చే వరం కూడా సంపూర్ణమైనదై ఆయన అంటున్నాడు కదా, ప్రతి వరమును ఎక్కడ నుండి వస్తుంది? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుందని చెప్పి ఆయనలో అంట ఏ గమనముల వల్ల కలుగు ఏ ఛాయనను లేదని. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే, మనకు ఛాయ అంటే నీడ. నీడ ఎప్పుడు మనతోనే ఉంటుందా? ఎప్పుడు మన నీడ ఒకేలాగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంకాలం ఒకలాగా ఉంటుంది. నీ నీడే రాత్రి కనుమరుగైపోద్ది. అంటే అలాంటి మార్పులు, అలాంటి ఛాయలు ఎవరిలో లేవంటే మనం నమ్ముకున్న దేవుళ్ళో లేవు. ఆయన స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నాకు నేర్పించే సత్యం, నాకు ఇచ్చే ఆనందం ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు మార్పు లేని దేవుడు. ఉన్నారా ఇక్కడే? నేను నమ్ముకున్న దేవుడు మార్పు లేని దేవుడు అవుతే నా జీవితంలో ఆయన చెప్పిన ఏ వాగ్దానమైనా అది తప్పకుండా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటలను మన మైండ్లో, మన హృదయంలో పెట్టుకొని ఏమని అంటే, ప్రతి ఆశీర్వాదం ప్రభు దగ్గర ఉంది, ప్రతి ఈవి ప్రభు దగ్గరే ఉంది, ప్రతి వరము ప్రభు దగ్గరే ఉంది. మరి ఆ ప్రభువుని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం వాక్యము ద్వారా. ఆ ప్రభు నీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి కొన్ని అనుభవాలు మనకు ఉండాలి. ఆ అనుభవాలు ఈరోజు వాక్య రూపంగా మనం నేర్చుకోబోతున్నాం. 3 సత్యాలను ఈ వాక్యం రూపంలో నేను నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే క్రైస్తవ ఆర్థిక ఆశీర్వాదం. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ ఆర్థిక ఆశీర్వాదం. ఇందాక నేను చెప్పిందంతా కూడా ఏ ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇదేంటండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోంచి ఆర్థిక సంబంధమైనటువంటి ఆశీర్వాదంలోకి తీసుకొచ్చారని అడిగితే దానికి ఒక కారణం చెప్తాను. ఏంటో తెలుసా? నువ్వు ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చేది దేనికోసం అంటే, నువ్వు ఆర్థికమైన ఆశీర్వాదంలోనే ఆగిపోతామని కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి, అభివృద్ధిలోకి రావడానికి దేవుడు నీతో ఈ దినం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చూస్తున్న అంశం ఏంటో మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి. ఏం ఆశీర్వాదం? క్రైస్తవ ఆర్థిక ఆశీర్వాదం. రండి దేవుని వాక్యంలోంచే మనం చదువుకుందాం. హబక్కుకు గ్రంథం, పాత నిబంధనలో హబక్కుకు గ్రంథం, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం, పేజ్ నెంబర్ 772. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవానందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలెను చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. వినండి వినండి వినండి. ఇక్కడ వచనాన్ని చూస్తే లేదు 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 అని చెప్తున్నారు. పూయకుండినను 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 అని చెప్తున్నారు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడా వినండి.
జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట అడుగుతున్నాను. కొంతమంది ఇలా సవాల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, మందిరానికి రావాలి అంటే దేవుడు మా జీవితంలో ఏదైనా కార్యం చేస్తే ఆయన దేవుడు అంటారు. తమ్ముడు వినాలి, దేవుడు ఎప్పుడు దేవుడు అంటే నేను అడిగిందంతా ఇస్తే దేవుడు అంటారు. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వస్తే దేవుడు అంటారు. ఒక కౌన్సిలింగ్కి వెళ్తే నువ్వు కోరుకున్నటువంటిది ఇస్తే దేవుడు అంటారు. నీవు పట్టిందల్లా బంగారం, నువ్వు కోరిందల్లా నీకు ఇస్తూ ఉంటే దేవుడు అంటారు. కానీ ఇక్కడ భక్తుడు ఒక నిర్వచనాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, అక్కడ రాయబడిన మాట, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, సాలలో పశువులు లేకపోయినను అంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా దేవుడే. ఈరోజు మొదటి సత్యం, మనకు ఆర్థిక ఆశీర్వాదానికి మొదటి సత్యం ఏంటంటో చెప్పమంటారా? అక్కడ అంటాడు, నేను యెహోవా యందు ఆనందించెదను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఇలా రాసుకున్నాను, నేను తర్వాత చెప్తాను. మొదటగా చెప్పే మాట ఏంటంటే, 3 ఆ అన్న అక్షరాలు గుర్తుపెట్టుకోండి. అక్షరమాల తెలుసు కదా, నాకే తెలీదు నిజంగా చెప్పాలంటే. వాళ్ళు రావు, వాళ్ళు తర్వాత దాన్ని ఏమంటారు, నెక్స్ట్ దాన్ని ఏమంటారు, గుడింతాలు, ఇవి రావు నాకు. మరి అంటే నేను చదివిన ఇంగ్లీష్ మీడియం, నాదంతా కిచిడి అనమాట. ఇటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీష్ రాదు, ఇటు హిందీ రాదు, అంతా కిచిడి అయిపోయి ఆల్ వెరైటీ అనమాట. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ గమనించినప్పుడు 3 ఆ అన్న అక్షరాలని ఈరోజు నువ్వు పట్టుకుంటే ఆర్థిక ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. మొదటి ఆ ఏంటో చెప్పమంటారా? ఆనందించడం. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏముండాలి మనకి? ఏముండాలి మనకి? అయితే అక్కడ రాయబడిన మాట ఆనందం అనే మాట లోకానుసారమైనటువంటి మాట, లోకంతో కనెక్ట్ అయిన మాట కాదు. వచనాన్ని చూస్తే ఎవరి యందు ఆనందం ఉంది? నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, మనకు ఖచ్చితంగా దేవుని బట్టే ఉండాలంటే ఆనందం. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా వారు దేవుల్లో ఎందుకనో ఆనందించలేరు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, విచారవదనాలు, ఏదో కోల్పోయినట్లుగా ఐహిక విచారాలు. బైబిల్లో మనం పరిశీలన చేస్తే 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒకటి లోకానుసారమైన దుఃఖం, ఒకటి ఆత్మానుసారమైన దుఃఖం. కానీ నేటి దినాల్లో క్రైస్తవులకి ఏ దుఃఖం ఎక్కువ ఉంది అంటే లోకానుసారమైనటువంటి దుఃఖం. ఇది వారి యొక్క ఆనందాన్ని ఏం చేస్తుందంటే హరించి వేస్తుంది. అందుకే చూడండి, ఎప్పుడు కూడా సమస్యలు సమస్యలు సమస్యలు. ఎందుకంటే వీరు ఆనందించేవారా అంటే వీరు లోకంలో ఆనందాన్ని వెతుకుతూ ఏం పొందుకోలేకపోతున్నారంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. అక్క చెల్లి వినాలి, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఈ ఉదయకాలము అంటే, నిజంగా నీవు ఆర్థికమైనటువంటి ఆశీర్వాదంలో ఉండాలి అంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుల్లో నీవు ఆనందించాలి. దేవుల్లో ఆనందించడానికి మీరు అనొచ్చు, ఎలా ఆనందించమంటావండి, మా పరిస్థితులు బాగాలేదుగా, మా సమస్యలు బాగుండలేదు, మాకు అన్ని సమస్యలే, మాకు పరిష్కారం దొరకట్లేదుగా, ఎలా ఆనందించమంటారు, మీకేముంది, ఒడ్డునున్నారు, మీకేమన్నా తెలుసా, మునిగిన వారికి తెలుస్తుంది అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఫిలిప్పీ పత్రికలో చూడనక్కర్లేదు, కానీ అక్కడ కూడా రాయబడే ప్రతి ఆ యొక్క పత్రిక అంతటికి ఒకటే థీమ్ వర్డ్ ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు అనొచ్చు, ఏమీ లేకపోతే ఎలా ఆనందిస్తామండి అంటే, భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్టు
పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. మీరు అనుకోవచ్చు ఇవేంటి మెటీరియల్ థింగ్స్ అంటారు. అంటే ఏమంటే ఈ లోకానుసారమైన మనకు పోషణకు మన ఆశీర్వాదానికి కావలసిన వస్తువులు. ఉన్నారా ఇక్కడే? కానీ దానికి కొద్దిగా ఆలోచన చేస్తే అంజురపు చెట్టు పూయాలి అంటే వెంటనే జరుగుద్దా? తర్వాత ద్రాక్ష చెట్టు ఫలించాలి అంటే వెంటనే జరుగుద్దా? అక్కడ ఏమున్నాయి అంటే చూడండి, పైరు పంటకు అన్నమాట. వెంటనే పైరు పంటకు ఎప్పుడు వస్తుంది? కొన్ని నెలలు వేచి చూడాలి. దాంట్లో భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు, ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు, గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గతములో వేసింది ఏం చూడాలి? ఫలము చూడాలి. ఉన్నారా ఇక్కడే? అంటే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆయన గతంలో చూసినా, ప్రస్తుతంలో చూసినా, భవిష్యత్తులో చూసినా ఎక్కడా కూడా ఆశీర్వాదం కనపడకపోయినా నేను మాత్రం ఏం చేస్తాను అంటే యెహోవా యందు ఆనందిస్తానంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. చాలా సంతోషం మిమ్మల్ని చూస్తున్నప్పుడు. ఇక్కడ నుండి చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఎందుకు కన్నుల పండుగగా ఉందో తెలుసా? తెల్లని వస్త్రాలతో కొద్ది అక్కడక్కడ బ్లూ టింట్లు, రెడ్ టింట్లు, పింక్ టింట్లు కనపడినా ఎక్కడో చోట వైట్ చూపించాలని ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. అయితే ఇంకొక మాట చెప్తాను ఏంటంటే ప్యూర్ వైట్ ఒక్క వారానికైనా పరిమితం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అప్పుడు చున్నీలు బ్లాక్లు ఉండకూడదు, రెడ్లు ఉండకూడదు, పింకులు ఉండకూడదు, వైట్లు ఉండకూడదు. అంటే నేనేం వస్త్రదాన గురించి మాట చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది మన యూనిటీని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక మంచి పరిశుద్ధమైనటువంటి వాతావరణం నాకైతే ఇక్కడ నుండి కన్నుల పండుగగా కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రభుతో మనతో మాట్లాడుతున్నటువంటి మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నా జీవితంలో నీకు ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వస్త్రములో మాత్రమే కాదు, మనకు ఉండాల్సినటువంటి భౌతికమైనటువంటి వస్త్రం ఎలాగైతే మనము ఒక పరిశుద్ధతను తెలియజేస్తున్నామో ఆత్మ సంబంధంగా మనకు ఉండాల్సిన వస్త్రం ఏంటో తెలుసా? ఆనందం. చెప్పండి, మీ పక్కన ఉన్న దగ్గర చెప్పండి, ఏం చేయాలి మనం? ఏముండాలి? ఎందులో ఆనందం? ఫాస్ట్గా ఆ సగం కట్ చేసి దాన్నే తీసుకోకండి. ఎందులో ఉండాలి ఆనందం? దేవునిలో ఆనందించాలి. మందిరానికి రావాలంటే ఆనందం, దేవుని సన్నిధికి రావాలంటే ఆనందం, దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో ఉండాలంటే ఆనందం. ఎప్పుడైపోద్దురా బాబు, వెళ్ళిపోతే బాగుంటుంది, తొందరగా మనకు బోల్డ్ పనులు ఉన్నాయన్నట్టుగా కాదు ఇది ఆనందం అనేది. నీకు ఎవరో చెప్పక్కర్లేదు. నువ్వు నిజంగా క్రైస్తవుడిగా ఒక లక్షణం నీలో ఎలాగుంటుందో తెలుసా? నిన్ను నీవే పరిశీలన చేసుకుంటే ఏ విషయాల్లో నీకు ఎక్కువ ఆనందం ఉంది, ఏ విషయాల్లో నీకు ఎక్కువ విచారం ఉందని ఆలోచన చేస్తే నువ్వు నిజమైనటువంటి నికార్సైనటువంటి క్రైస్తవుడువా క్రైస్తవురాలు అని నీకే అర్థమైపోద్ది. ఎవరో చెప్పక్కర్లేదు. ఎవరైనా చెప్పాలా? ఎవ్వరు చెప్పక్కర్లేదు. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు దగ్గరగా చూస్తున్నప్పుడు, వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం నిన్ను బలపరుస్తున్నప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఎందుకు నా జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్య నన్ను అభివృద్ధిలోకి తీసుకురాలేకపోతుందంటే నాలో మిస్ అవుతున్నటువంటి లక్షణం ఏంటంటే ఆనందం. అది ఎవరిలో? దేవునిలో. అసలు దేవుల్లో ఆనందించడానికి ఆయన చెప్పినటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇందాక చెప్పాను 3 విషయాలు, అది ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు. మొట్టమొదటి సత్యం ఏంటంటే ఆనందం. అది ఎవరిలో అంటే దేవునిలో. దాంట్లో అసలు నువ్వు దేవుల్లో ఆనందించడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అక్కడే ఈ వచనంలోనే. ఏంటని ఆలోచన చేస్తే చూడండి, ఏంటి ఆ వచనం అంటే నేను ఇలాగా 3 ఇంగ్లీష్ వర్డ్స్ రాసుకున్నాను. ఇందాక తెలుగు వర్డ్స్ చెప్పాను కదా, 3 తెలుగు వర్డ్స్. ఏం చెప్పండి? 3 ఆ. ఎందుకండి ఇలాగ ఆలు ఈ 3 అని చెప్తా ఉంటారా? వాక్యం అనేది ఏదో ప్రకటించామన్నట్లుగా ఉండకూడదు, గడాగడా చెప్పుకుంటూ వెళ్ళిపోయామన్నట్లుగా ఉండకూడదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఏం నేర్చుకొని వెళ్తున్నాను,
నేర్చుకున్న దాన్ని నేను ఆ వాక్యం దగ్గర మళ్ళీ పరిశీలన చేసుకొని ఎలాగ ముందుకు నడవగలనో ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటలు పట్టుకుంటే నీ జీవితంలో ఎన్నడూ నువ్వు చూద్దామన్నా దుఃఖం కనపడదు. ఆమెను చెప్దామా? కనబడుతుందా? అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నాడు 3 విషయాలు. ఆనందించడానికి 3 కారణాలు చెప్పాడు. అదేంటంటే 3 ఎస్సులు. ఏం చెప్పండి? 3 ఎస్సులు ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటి ఎస్ ఏంటంటే అక్కడ అంటాడు, నేను ఎవరి యందు ఆనందిస్తానంటున్నాడు? అందరూ చెప్పాలి. ఎవరి యందు? యెహోవా యందు. యెహోవా అంటే దేవుని వాక్యం ఆ యెహోవా అన్న మాటకు తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఉన్నవాడను, అనువాడను. ఇంగ్లీష్లో ఇదే మాటను ఎస్ అన్న మాటను జ్ఞాపకం చేశాను కదా, సావరిన్. సావరిన్ అంటే ఏంటో తెలుసా? సార్వభౌముడు. మీ పక్కన చెప్పండి ఆ మాట ఏంటంట? ఏంటి ఆయన ఆనందం అంటే ఈ అంజూరపు చెట్లు కానీ ఆశీర్వాదం కానీ ఇవన్నీ కూడా ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, నా తోడు ఎవరైనా ఉన్నా లేకున్నా, కానీ ఒక్క వ్యక్తి మాత్రం నిరంతరం ఉండే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నేను నమ్ముకున్న సార్వభౌముడు యెహోవా. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నువ్వు విచారంలో ఉన్నప్పుడు ఎవరో నీ పక్కన లేరని ఎంత దుఃఖపడతావు నువ్వు. కానీ అదే విచారంలో నీకు తోడై ఉన్నానని వాగ్దానం ఇస్తున్న దేవుడు లేడా? ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వంటూ ఈరోజు ఉనికి కలిగి ఉండగలవా? నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం లేవా? నువ్వంటూ ఉనికి కలిగి ఉన్నావంటే ఈరోజు ఆయన అనుగ్రహించిన కృప. ఆయన సావరిన్, సార్వభౌముడు. సార్వభౌముడు అంటే ఏంటో తెలుసా? ఆయనకు అందరు విధేయులు అవ్వాల్సిందే. రాజులైనా, అధికారులైనా, ప్రభుత్వాలైనా నియమించేవాడు ఎవరంటే ఆయనే. మనం అనుకుంటాం, నేనేంటండి ఓటు ఆయనకేసా ఈయన వచ్చాడేంటి అని అనుకుంటామేమో. కానీ నీకో తెలుసా, నువ్వెవరికి వేసినా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవరిని ప్రభుత్వంగా నియమించాలో, ఎవరిని అధికారులుగా నియమించాలో, ఎవరు నీకు యజమానుడిగా ఉండాలో, ఎవరు నీకు సేవకుడిగా ఉండాలో, ఎవరు నీకు తల్లిదండ్రులుగా ఉండాలో. వింటున్నారా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తల్లిదండ్రులను బట్టి చాలాసార్లు వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. నువ్వేం చేసావు, ఏమిచ్చావు, దేవుడికి తెలీదా? అందరూ అనుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన పెళ్ళి జరుగుతుంది. ఎవరి పెళ్ళి? అంబానీ గారి కుమారుడు. ఆయన పేరేంటి బాబు? అంబానీ గారి కుమారుడి పేరేంటి? ఆనంద్ అంబానీ ఏదో ఉంది. ఆయన పెళ్ళి ఎంత గ్రాండ్గా చేస్తున్నారంటే ఇంకా జరుగుతూనే ఉంది. ఎప్పుడో విన్న న్యూస్, ఆ కార్డు ఇచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. ఒక వ్యక్తి ఆయన పేరు జస్టిన్ బీర్ ఏదో పేరు ఉంది. జస్టిన్ మీకు బాగా తెలుసు. 83 కోట్లు ఆ యొక్క పెళ్ళిలో పాడడానికి ఇస్తున్నారంట. ఎన్ని కోట్లు? 83 కోట్లు ఒక పాట పాడడానికి, ఆ ప్రోగ్రాము చేయడానికి ఇస్తున్నారంట. అంటే ఇక చాలామంది సినిమా యాక్టర్స్ డ్యాన్స్లు వేస్తారు, అయ్యేస్తారు. ఒక షిప్పులో పెళ్ళిళ్ళు జరగబోతుంది. అదంతా గ్రాండ్గా జరుగుతుంది. అది మన సంగతి పక్కన పెడితే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే, ఈ న్యూస్ విన్నప్పుడు చాలామంది అనుకుంటారు, మా నాన్న అంబానీ అయితే ఎంత బాగుండో. ఏమండి? అంబానీ దేవుణ్ణి ఎరగకుండా వెళ్ళిపోతాడు ఎక్కడికి. తన సంతానం కూడా తెలియకుండా వెళ్ళిపోతారు అక్కడికి. నేను ఆయన్ని ప్రిడిక్ట్ చేయట్లేదు, అంటే అలాగే జరుగుద్దని చెప్పట్లేదు. కానీ నీకు ఇచ్చిన భాగ్యం చెప్పనా? ప్రార్థించే తల్లిదండ్రులు, కన్నీరుగార్చే తల్లిదండ్రులు నీకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు ఉండడం ఆశీర్వాదం. అలాంటి సేవకుడు ఉండడం, అలాంటి సేవకురాలు ఉండడం సంఘానికి ఆశీర్వాదం. నేను మాట చెప్పనా, వారం రోజులు అమ్మగారికి బాగోలేదు, వారం నుండి నీరసంగా ఉన్నారు.
మొన్నటి కాలంలో బాగా ఆయాసంగా ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది మొన్నటి కాలంలో. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత నీరసంగా ఉండి అంత పరిస్థితి ఈరోజు దేవుని సన్నిధిలో మొదట మీ ప్రార్థన కూడా ఎంతో సహకరించింది. అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే, వారు ప్రార్థన చేయడం మాత్రం మీ కొరకు ఆపలేదు. వారు మీ కొరకు కన్నీరు కార్చడం మాత్రం ఆపలేదు. ఈరోజు ఎందుకు మాట అంటే, నేటి దినాల్లో ట్రెండ్ ఎక్కువైపోయి, ఫ్యాషన్ ఎక్కువైపోయి, యూట్యూబ్లు ఎక్కువైపోయి, ఫేస్బుక్లు ఎక్కువైపోయి ఏమవుతుందో తెలుసా, మనకు ఇంతకుముందు సినిమా యాక్టర్సే సెలబ్రిటీలుగా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయారో తెలుసా, సేవకులు కూడా సెలబ్రిటీలు అయిపోయారు. సెలబ్రిటీ అంటే ఏంటో తెలుసా, వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, ఇక వాళ్ళు చెప్పిందంతా పాటిస్తూ ఉంటారు. ఒక మాట చెప్పమంటారా, దేవుడు నీ మీద నియమించబడిన కాపరికి తెలిసినట్టుగా నీ పరిస్థితి ఏ యూట్యూబ్లో ఉన్నవారికి తెలీదు, ఏ ఫేస్బుక్లో ఉన్నవారికి తెలీదు. నీ కొరకు, నీ సమస్య కొరకు కన్నీరు కార్చినట్లుగా. నేను అప్పుడప్పుడు ఎవరిదన్నా అసలు నేను చూడను, కింద కామెంట్స్ చూసినప్పుడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా ఆర్థిక పరిస్థితికి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేయండి, కింద కామెంట్లు ఉంటాయంటే నిజంగా చెప్తున్నాను, వారు చూస్తారంటారా? నువ్వు యూట్యూబ్లకు మొరపెట్టుకుంటే, ఫేస్బుక్లకు మొరపెట్టుకుంటే, మనుషులకు మొరపెట్టుకుంటే ఏం లాభం? ఒక క్రైస్తవుడు లక్షణం ఏంటంటే, మొదట నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి. నీ మీద నియమించబడినటువంటి అధికారులకు నువ్వు లోబడి ఉండాలి. నీ మీద నియమించబడినటువంటి సేవకులకు, నీ మీద నియమించబడినటువంటి తల్లిదండ్రులకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, నీ జీవితము, నేను చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా గొప్ప వృద్ధిలోకి వస్తుంది. ఆమేన్. ఎందుకో తెలుసా, ఆయన సార్వభౌముడు. నీకు ఏది మేలో దాన్నే ఇస్తాడు. నువ్వు అడిగిందంతా ఇస్తే, నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదు కానీ చాలా కాలం క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వారి ఇంట్లో 3 బాబులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే, కేక్ కటింగ్ ఉంది ఆ రోజు, బర్త్డే, ఆ కత్తులతో ఆడుకుంటున్నారు. 3 పొడుస్తారా అంటున్నారు, కత్తులు పట్టుకొని. వెళ్ళిన మేము గడగడలాడుతున్నాం, వీళ్ళు ఎక్కడ వాళ్ళు పొడుచుకుంటారో అని. వాళ్ళ అమ్మగారు అప్పట్లో చర్చకొచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు కనపట్లేదు అనుకోండి, వేరే విషయం. ఎప్పుడో సంగతి చెప్తున్నాను. అసలు నేను ఒక మాట అడుగుతున్నాను, అంటే ఎందుకంటే గారాబం ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఏదైనా జరగరాంది జరిగితే నష్టపోయేది ఎవరు? ఏమండి? ఏది ఏ సమయానికి కావాలో, ఏది ఏ సమయంలో నీకు మేలో, ఏది ఏ సమయానికి నీకు అవసరతో, ఏది నిన్ను బాగు చేయగలదో, ఏది నీకు అభివృద్ధిలోకి తీసుకోగలగలదో అది దేవునికి తెలుసు. నువ్వు అడిగిందల్లా ఇస్తే అది నీకు ప్రమాదం. ఉన్నారా ఇక్కడే? బాలాజీ గారు వింటున్నారా? దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ దినం దేవుని మాట, ఆయన సార్వభౌమ అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే బేస్ అయి ఆయన చెప్పినట్టుగా, సార్వభౌమ అధికారం అంటే ఏంటో తెలుసా, ఎవరక్కడా అని పిలిస్తే చిత్తం ప్రభువా అని ఎవరైతే పలుకుతారో. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలుగా ఉండకుండా ఆయన క్రైస్తవుల్ని హింసించడానికి సౌలుగా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు దమస్కో మార్గంలో ఆయన కింద పడవేసినప్పుడు ఆయన పిలిచిన పిలిపేంటో తెలుసా? ప్రభువా. నిజంగా ఆలోచన చేయండి, గుర్రం మీద పడేసి కలిపోయేలాగా చేస్తే వెంటనే ఏం మాట రావాలి? అది కూడా క్రైస్తవుడు కాదు, క్రైస్తవుల్ని హింసించేవాడైతే ఏం మాట రావాలి? నోటులోంచి ఏదో ఒక దూషణ రావాలి. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా అంటున్నాడు. కారణం ఏంటంటే, ఇంతవరకు నా జీవితంలో నేను కోరుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా, నా ఇష్టానుసారం నడిచాను. కానీ ఇప్పటి నుండి ప్రభువా నీవే నా దేవుడవు, నీ చిత్తం. అననీయకు చెప్తాడు, అయ్యా పలానా గ్రామంలో అననీయ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని పౌలుతో చెప్పిన తర్వాత అననీయకు కూడా చెప్తాడు, ఇదిగో సౌలు వస్తున్నాడు, అతన్ని బాగు చేయమని చెప్తే అననీయ అంటాడు, అగో అతను ఎవరు అనుకున్నారండి, అతను క్రైస్తవుల్ని హింసించేవాడంటే. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా నామము నిమిత్తము అతను పని చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ ఆలోచన కాదు అననీయ, నీవు ఆలోచించినట్లుగా కాదు నేను ఆలోచించేది. అందుకే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, అవి ఆకాశం కంటే ఎత్తైనవి.
ఉన్నతమైనవి. ఈ దినం మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఆనందించగలవంటే, నేను నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? సార్వభౌముడు. సార్వభౌముడు. మనమేమనాలి అంటే, చిత్తం ప్రభువా అనాలి. నీకు మేలైందే చేస్తాడు. నీకు ఒక మాట చెప్పనా? ఈ సంవత్సరం మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటా వాగ్దానం? మేలు చేసే సంవత్సరం. నీకు మాట చెప్పనా? నాకు ఈ సంవత్సరం చాలా గట్టి దెబ్బలు తగిలాయి. చాలా. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ జనవరి నెలలో అమ్మగారికి బాగోలేదు, ఫిబ్రవరి మార్చి నెలలో మా చార్లెస్కి బాగలేదు. ఆర్థిక పరంగా కూడా మరి ఆ సర్జరీలకి కానీ హాస్పిటల్స్లో ఉన్న ఆ డేస్కి కానీ చాలా ఆర్థికపరమైనటువంటి సమస్య క్రియేట్ అయింది. అంత మాత్రమే కాదు, మొన్న పోయిన 2-3 వారాల క్రితం కూడా మా మేనకోడలు చనిపోతే ఆమె కార్యక్రమాలు అక్కడ జరగవలసిన మాట అన్నిటికి కూడా చాలా ఖర్చు అయింది. మరి ఎవరు లేరు. ఒక తమ్ముడుగా మరి వాళ్ళు చాలా అమాయకత్వం వాళ్ళకి, మరి ఏమి చేయలేరు. అంటే ఏదో చేసి చెప్తున్నాను, ఈ మాట చెప్పట్లేదు నేను. ఎందుకు చెప్తున్నానంటే, కానీ దేవుడు అద్భుత రీతిగా ఈ సంవత్సరం ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో, అంత మాత్రమే కాదు పరిచర్యలో కూడా ఆయన జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. కారణం ఏంటో తెలుసా? ఆయన వాక్యం చెప్తున్నమాట, ఎప్పుడు శ్రమ విస్తరిస్తుందో ఆయన కృపంట ఇంకా అత్యధికంగా విస్తరిస్తుందంట. సార్వభౌముడైనటువంటి దేవుడు నా జీవితంలో మేలు చేస్తున్నాడని నువ్వు ఎరిగినప్పుడు నీ జీవితంలో ఏ శ్రమ కాదు. అందుకే ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభునందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, నాకు అవి పూసినా పోయినా, ఉన్నా లేకున్నా, ఏ స్థితి అయినా నేను మాత్రం ఆనందిస్తా. కారణం ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు సార్వభౌముడు. ఒక ఎస్ చెప్పా ఇప్పటికీ. ఏంటా ఎస్ చెప్పండి? సావరిన్ అంటారు, అంటే సార్వభౌముడు. రెండో ఎస్ ఏంటో తెలుసా? అక్కడే రాయబడి ఉంది. ఏమని అంటే చూడండి, అక్కడ చూసినట్లయితే, నా రక్షణకర్త అయిన నా దేవుడు. ఇంగ్లీష్లో రక్షణ అనే మాటను ఏమంటారంటే సాల్వేషన్. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి ఆ మాట. రక్షణ ఎక్కడుంది? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడన్నా ఎత్తుక్కో, ఎక్కడ రక్షణ లేదు. ఆయన నామములో తప్ప ఏ నామములో ఏమి లేదంట? రక్షణ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక మాటలో చెప్పన్నా, కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ప్రాణం పెట్టరు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రాణం పెట్టరు. ఒకవేళ నాకు అత్యధికమైన ప్రేమ ఉంటే ఎంతసేపు ఉంటుంది నా ప్రేమ? ఉదాహరణకి చార్లెస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము అసలు ఎవ్వరూ లేకుండా నేను నా భార్య ఉన్నాం అక్కడ. సమయానికి ఎవరో ఒకరు వస్తూ వెళ్ళేవారు. మేము ఉంటామండి నన్ను అడిగిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా లేదండి మేమే ఉంటామన్నాం. ఎందుకంటే ప్రేమను బట్టి, తల్లిదండ్రులుగా మేము చూసుకున్నంత ప్రేమగా మరి వారికి ఒక పరిమితి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ ప్రేమను బట్టి మేమే ఉన్నాం హాస్పిటల్లో. ఎన్ని రోజులైతే ఉన్నామో అన్ని రోజులు ఉన్నాం. కానీ నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, అక్కడ గమనించినప్పుడు రాత్రి పగలు కంటి మీద కునుకేయకుండా కాసుకొని చూసామా అంటే లేదు. మేము అలసిపోయేవాళ్ళం, మేము కొంత సమయం కనులు మూసేవాళ్ళం, మేము కూడా తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాళ్ళం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మానవ ప్రేమ పరిమితి ఉంది. కానీ ఏ బదులు ఆశించకుండా నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో తనను తాను అప్పగించుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని మనల్ని క్షమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అలాగే కుమారుని బలిగా అర్పించిన ఏకైక దేవుడు, మనం నమ్ముకున్న మన తండ్రి అయినటువంటి దేవుడు. అలాగే ఈ లోకంలో మనం ఒంటరిగా విడవకుండా మనకు ఆదరణకర్తగా ఉన్నటువంటి ఏకైక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వములో ఏకమై నా జీవితంలో ఆయన ఏమిచ్చాడంటే రక్షణ. చెల్లి వింటున్నావా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన అంటాడు,
అవి ఉన్నా లేకున్నా ఏం పర్లేదు, నాకేముందో తెలుసా? రక్షణ. పక్కన వాళ్ళు చెప్పండి, ఏముంది? ఇప్పుడు రక్షణ లేని వారు కూడా చెప్పుకుంటున్నారు కదా. ఓ మాట అడుగుతున్నాను, నిజంగా దేవుని రాజ్యంలో మీకు ఉండడానికి అర్హత లేదన్న ఆలోచన మీకుందా? రక్షణ అనుభవం లేకపోతే దేవుని రాజ్యాన్ని చేరుకోగలరా? దేవుని రాజ్యానికి వారసులు కాగలరా? మీకు ఆయన రక్షకుడన్న సత్యం మీకు తెలీదా? ఆయన ద్వారానే నిత్యజీవం ఉంది, ఆయన తప్ప వేరొక మార్గము లేదన్న సత్యం మీకు తెలీదా? దేవుడు పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడకి మునుపే నీ జీవితంలో ఆయన స్వరక్షకుడుగా అంగీకరించి రక్షించబడితే ఆయనతో పాటు యుగగాలు సంతోషించే ఆనందంలో ఉంటామని దేవుడి మాటని ముందుకు తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నా రక్షణకర్త అయిన నా దేవుడు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఆనందిస్తున్నా. ఒకవేళ ఈ భూమి మీద ఏమీ లేదనుకోండి, వినండి వినండి వినండి. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, పేద లాజర్. ఇంటికి ఏదైనా పేరు పెట్టుకుంటే ఎవరైనా ఈ పేరు పెట్టుకుంటారా? కానీ దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే పేద లాజర్. పేద లాజరు ఆయన యొక్క ఉనికి ఏంటో తెలుసా? ధనవంతుడి ఇంటి బయట గేటు దగ్గర పడి ఉండేవాడు. అతనికి ఏమన్నా పరుపు ఉందా, తినడానికి తిండి ఉందా? ఏమీ లేదు. ఎందుకు అంటే అక్కడ గమనిస్తే ధనవంతుడి ఇంటిలోంచి విసిరేస్తున్నటువంటి రొట్టె ముక్కలను తిని బ్రతుకుతున్నాడు. మిగిలిన వాటిని పడేస్తుంటే తిని బ్రతుకుతున్నాడు. అయితే దేవుడు తన యొక్క విశ్వాసం కలిగినటువంటి బిడ్డలను ఎంతగా గౌరవిస్తాడు అంటే పేదవాడే కానీ అతను లాజరు అని పేరు పెట్టి పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ధనవంతుడికి పేరుందా? ఆ ఊరు మొత్తంలో ధనవంతుడు ఎక్కడా అంటే వెంటనే టక్కున తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఊరిలో పెద్ద ధనవంతుడు ఆయనే. ఆయన చనిపోయిన తర్వాత కూడా, చెలి వినాలి, ఆయన చనిపోయిన తర్వాత కూడా వచ్చినటువంటి వారు, ఆహా ఈయన ఎంత గొప్పవాడంటే ఎన్నో దాన ధర్మాలు చేశాడు, ఎన్నో అర్పణలు ఇచ్చాడు, అవి ఇచ్చాడు ఈ ఇచ్చాడు అని చెప్పేసి ఆయన గురించి గొప్ప చెప్తూ ఉన్నారు. కానీ ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. పేదవాడు లాజరు తన యొక్క గాయాలని కుక్కలు నాకుతున్నటువంటి పరిస్థితులు, అంత దీనస్థితిలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే చనిపోయిన కానీ పాతి పెట్టబడ్డాడు అని కూడా రాయబడలేదు. కానీ ధనవంతుడి దగ్గరకు వచ్చేసరికి ధనవంతుడికి ఆర్భాటం చేశారు, పాతి పెట్టారు. కానీ అక్కడ వాస్తవంగా ఆత్మీయంగా ఏం జరుగుతుంది అంటే పేదవాడైనటువంటి లాజరును దేవదూతలు తీసుకెళ్ళి అబ్రహాము కుడిపార్శ్వంలో కూర్చున్నబెట్టారు. కానీ ఈ ధనవంతుడు ఎక్కడున్నా తెలుసా? నరకములో. వినండి వినండి వినండి. ఇక్కడ ఎన్ని గొప్పలో పోయామా అని కాదు, ఎంత వస్త్రదాలను చూపించామని కాదు, ఎంత బాగా బ్రతికామన్నది కాదు. ఎందుకంటే మన ఆలోచన అంతా ఎలా బ్రతకాలని. కానీ మీకు ఒక మాట చెప్పనా? రక్షణ లేకపోతే నీ జీవితం శూన్యం. అందుకే పదే పదే దేవుడు ఈ మాట నీ ముందుకు తీసుకొస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, పదే పదే నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. సరే ముందుకెళ్దాం. ఇంకేంటి అంటే 3వ ఎస్ చెప్పమంటారా? 3వ ఎస్ ఏంటంటే, అగో చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలెను చేయును, ఉన్నత స్థలం మీద ఆయన ఏం చేస్తాడంట? నడవజేయును. ఇంగ్లీష్లో ఈ మాటకు ఒకే ఒక మాట చెప్పాలి అంటే 3వ ఎస్ ఏంటంటే స్ట్రెంగ్త్. పక్కన చెప్పండి అన్నమాట. అంటే ఏం చెప్పండి? మనకున్న బలం ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, దేవుడే. నేను ఆనందించడానికి గల కారణం ఏంటంటే ఆయన సార్వభౌముడు. నేను ఆనందించడానికి గల కారణం ఏంటంటే ఆయన, మనం గమనించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? రక్షణ ఇస్తున్నాడంట, రక్షకుడు. నేను ఆనందించడానికి గల కారణం ఏంటంటే నా బలము ఆయనే. ఎక్కడుందా మాట అంటే మనం కీర్తన గ్రంథం ఒక మాట చదువుకుంటే చూడండి. 27వ కీర్తన 1వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే భక్తులు ఏమంటున్నారో చూడండి. 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గం,
ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము వీడబకుందును. దేవుని స్తోత్రం చెప్దామా? నిజంగా నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు అయితే, రక్షించబడిన వ్యక్తివి అయితే ఇలాంటి సాక్ష్యం ఉండాలి. ప్రతిదానికి కుంగిపోతాం, ప్రతిదానికి బలహీనపడిపోతాం, దిగులు చెందుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, మందిరం మానేస్తూ ఉంటాం. ఏమంటే నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు. ఏంటమ్మా రాలేదు? నాకు బాగాలేదండి. ఏం బాగాలేదు? ఒంట్లో బాగాలేదు. ఏంటమ్మా రాలేదు? మనసు బాగాలేదు. ఎందుకు రాలేదు? ఏం చేయమంటారండి? మనసు బాగాలేదు. ఎలా బాగుంటుంది? ఎలా బాగుంటుంది? బాగుపడే స్థలమే దేవుని మందిరం, బాగుపడే స్థలమే దేవుని సన్నిధి. దేవుని దగ్గరకు వస్తే, దేవుని అడిగితే, దేవుడు అక్కడ అదే అన్నాడు, నేను ఒక వరం అడిగి తినే. శత్రువులు నా మీదకి వచ్చినా, దండు దిగినా, ఎవరు వచ్చినా, ఏం జరిగినా నేను ఏనికి కూడా భయపడను. కారణం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు నాకు బలమునిచ్చేవాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన బలం ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? వాక్యంలోనే ఉంటుంది. ఏమనంటే పిల్లలకంట, బాలుర యొక్క చంటి పిల్లలకి ఏం నేర్పిస్తాడంట? యుద్ధం నేర్పించే నేర్పతన వేళకు నేర్పిస్తాడంట. ఉన్నారా ఇక్కడే? యుద్ధం నీదనుకుంటే, నువ్వు నీ మీద ఆధారపడితే అపజయాలే. నీ టాలెంట్ని, ఎందుకంటే కాలేజీకి వచ్చారో లేదో, ఇంజనీరింగ్లో చేరారో లేదో, మంచి స్థితిలో చేరారో లేదో, వీళ్ళు కనపడమే మానేస్తారు. ఉద్యోగం వచ్చిందో లేదో కనపడమే మానేస్తారు. ఎంతసేపు కూడా వాళ్ళ టాలెంటు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ బలం, వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకే ఫెయిల్యూర్స్. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దండు దిగిన శత్రువులు వచ్చిన నీకు ఏ అపాయం కలగనివ్వకుండా నిన్ను హెచ్చించేవాడు ఎవరో తెలుసా? దేవుడే. దేవుడే. నిజంగా నువ్వు మంచి కెరియర్ కోరుకుంటే ప్రభుకు సరెండర్ అయిపో. ప్రభు లేకుండా అటు ఇటు తిరిగావనుకో, బైబిల్లో మొట్టమొదటి కీర్తనలోనే ఉంటుంది, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. పొట్టు వలె. పొట్టుకు విలువ ఉంటుందా? పొట్టుని ఎవరైనా బీరువాలో పెట్టుకుంటారా? పొట్టుకు ఎవరన్నా ఏమండి లక్షల లక్షలు వెల చెల్లిస్తారా? విలువ లేదు. పొట్టు ఒక దగ్గర ఉంటుందా? పోనీ రోజు ఒక దగ్గర పెట్టా ఉంటుందా? ఉండదు. ఏమైపోద్ది? విలువలేని జీవితం, గాలికి చెదరగొట్టబడే జీవితం ప్రభు లేకపోతే. కానీ నిన్ను నన్ను దేవుడు ఈరోజు ప్రోత్సహిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మొదటి సత్యం యెహోవా యందు ఆనందించాలి. ఏంటంటే యెహోవా యందు ఆనందించడానికి 3 కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరు అంటే సార్వభౌముడు, ఆయన ఎవరు అంటే రక్షకుడు, ఆయన ఎవరు అంటే మన బలమై ఉన్నవాడు. సరే, రెండవ సత్యంలోకి వద్దాం. మళ్ళీ మనం ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? రండి, మరొక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రెండవ సత్యం ఏంటి అంటే, దేవుని వాక్యం నుంచి చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇంతకీ మనం చూస్తున్నటువంటి మూలవాక్యం ఏం చెప్పండి? క్రైస్తవ ఆర్థిక ఆశీర్వాదం. మరొకసారి మీ పక్కన వాళ్ళని చెప్పండి అన్నమాట. క్రైస్తవ ఆర్థిక ఆశీర్వాదం. ఇంతకీ ఎక్కడ ఉంది? దేవుల్లోనే ఉంది. దేవుడి దగ్గర నువ్వు పొందుకోవాలి. అందులో మొదటి సత్యం ఆనందించాలి. రెండవ సత్యం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు,
దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. చాలు, వినండి. దేవుడు చెప్తున్నటువంటి మరొక సత్యం ఏమిటి అంటే అభ్యసించాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి. నేను చెప్పా కదా, 3 ఆలని చెప్పా. ఏంటంట చెప్పాలి. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ప్రాక్టీస్. అభ్యసించాలి. ఏం అభ్యసించాలి? ఇక్కడ నీ మనసు ఎక్కడుందో అన్నది దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు అంటే కంక్లూషన్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము. ఇప్పుడు చెప్పండి, నీ మనసు ఎక్కడ ఉంది? నీ హృదయం. నేను చెప్తున్న మాట కాదు. ఒకవేళ నీ ప్రయాస అంతా, నీ ప్రాకులాట అంతా ధనము కొరకే అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే అక్కడే నీ హృదయం ఉంటుంది. దాన్ని ఏం తినేస్తాయంటే తుప్పు తినేస్తుందంట. జరిగిందో లేదో చెప్పమంటారా? కొన్ని ఉదాహరణలు చెప్పమంటారా? ఆ మధ్యకాలంలో ఒక రైతు తన యొక్క పొలానికి కావాల్సిన పంట కోసం, పంట వేయడానికి తన ఇంట్లో ఏం చేశాడంటే కొన్ని లక్షలు, దాదాపుగా 4 లక్షలు ఏమో దాచిపెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? దానికి చెద తినివేసిన తర్వాత ఆయన దాని అవసరత కొరకు, మరి మొత్తానికి పంట కొరకో పెళ్లి కొరకో గుర్తులేదు కానీ పెళ్లి కొరకు అనుకుంటా, దాన్ని ఏం చేశాడంటే ఓపెన్ చేస్తే దాని నిండా చెద తినేసింది. సోషల్ మీడియా వాళ్ళు వచ్చి కదా, మనకు తెలిసిందే కదా, ఇప్పుడు అంతా హైలైట్ అవుతుంది. అలా హైలైట్ ఆయన బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు బ్యాంకు వారు, తర్వాత గవర్నమెంట్ వారు పూనుకొని ఏం చేశారంటే సరే మీకు ఇస్తాము అని చెప్పి మొత్తానికి ఏదో వాగ్దానం చేశారు. ఇదొక సంఘటన. రెండో సంఘటన ఏంటంటే ఒక వ్యక్తి లాకర్లో దాచుకున్నాడు. బ్యాంకులో లాకర్లు ఇస్తారు తెలుసు కదా, దాంట్లో డబ్బులు దాచుకున్నాడు. అకౌంట్లో వేసుకోలేదు, బ్యాంకులో లాకర్లో దాచుకున్నాడు. జరిగింది ఏంటంటే అది కూడా చెద తినేసింది. ఎక్కడ తిన్నది? బ్యాంకులో. అంటే ఈ మాట చదివినప్పుడు గుర్తొచ్చింది ఈ విషయాలు. బ్యాంకు వారు చెప్పిన మాట ఏంటంటే మీరు అకౌంట్లో వేస్తే మేము బాధ్యులం, కానీ లాకర్కు ఉన్నటువంటి కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీతో సంతకాలు పెట్టించుకుంటారు. దాంట్లో ఒకవేళ ఇలాంటివి జరిగితే దానికి బ్యాంక్కి ఏం సంబంధం లేదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం ఏమి అభ్యాసం చేయాలి అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ధనం విషయంలో మనకు ఒక అభ్యాసం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతసేపు నీ మనసంతా, నీ హృదయం అంతా ధనం చుట్టూ ఎదిరిగి నాకు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, ఎంత సంపాదిద్దాం, ఏం చేద్దాం, ఎలా పెడదాం, ఎలా దాద్దాం, ఎలా పెడదాం, పిల్లలకి ఏం సంపాదిద్దాం అని నీ ఆలోచన అంతా ఈ లోకంలో ఉంది అంటే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కానే కాదు. ఇది వాక్యం చెప్తున్నమాట. అలాగని చెప్పేసి ధనం వద్దా అంటే ధనము కావాలి, ధనం యొక్క అవసరం ఉంది, కానీ ధనమే నీకు ఏమవకూడదు, యజమానుడు కాకూడదు. ధనమే నీకు దేవుడు కాకూడదు. మరి ధనము దేవుడు కాకుండా ఉండాలి, ధనము ద్వారా నీ జీవితంలో దేవునికి మహిమ రావాలంటే నువ్వు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అది ఈరోజు వాక్యంలో చూద్దాం. ఒకటి ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట దేవునికి ఇవ్వాలి. పక్కన వాళ్ళు చెప్పండి మాట. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏమి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? పాస్ట్ గారు ఈరోజు ధనం గురించి మొత్తానికి ప్రసంగం తీసుకొని వచ్చారనుకుంటున్నారా? ఇది నా మాట కాదు. నువ్వు ప్రభు బలలో పాలు పొందుతున్నావు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా దేవునికి ఇచ్చే విషయంలో నీ యొక్క నమ్మకత్వం ఎలాగుంది? అందుకే ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం నేర్చుకోబోతున్నటువంటి మాట అమ్మా వినాలి. ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలుసా? ఇవ్వడమా అంటే ఎలా ఇవ్వాలంటే నమ్మకంగా ఇవ్వాలి. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఎలా ఇవ్వాలి? నమ్మకంగా ఇవ్వాలి. అందుకే రండి దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తే అసలు దేవుని వాక్యం దేవునికి ఇచ్చే విషయంలో ఏం చెప్తున్నాడు చూద్దాం రండి. ఆదికాండం. మీరు అనొచ్చు, ఏమండి ధనం ఇవ్వాలని ఎక్కడైనా రాయబడి ఉందా అంటే దేవుని వాక్యంలోంచే చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము
14వ అధ్యాయం 20వ వచనం చదువుదాం త్వరగా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి ఏమిచ్చాడు చెప్పండి? బైబిల్ చూడట్లేదు, ఎందుకంటే ఈ వచనం మనకి ఇష్టం లేదు కనుక బైబిల్ వినాలి. కొంతమంది అంటారు, ఏమండి నాకు ఎందుకోనండి దేవుడు అస్సలు ప్రేరేపణే ఇవ్వట్లేదండి దేవునికి ఇవ్వాలని. ప్రేరేపణగా ఇమ్మని చెప్తున్నాడా, లేకపోతే ఇవ్వాలి అనేది ఆజ్ఞగా చెప్తున్నాడు ఆయన? ఆజ్ఞది. ఉన్నారా ఇక్కడే? మా ఆర్థికంగా మనం బలహీనపడడానికి, ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోవడానికి మరొక కారణం ఏంటంటే దేవునికి నమ్మకంగా ఇవ్వకపోవడం. మనం అబ్రహాము దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, అబ్రహాము కాలములోనే దేవునికి ఏం చేస్తున్నాడంటే తన యొక్క 10వ భాగం అనగా 10వ భాగాన్ని చెల్లిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? రండి, ఎక్కడెక్కడ ఆయన చెల్లిస్తున్నాడో కొద్దిగా ముందుకెళ్తే 28వ అధ్యాయం చూడండి. ఆయన లైఫ్ అంత ఆశీర్వాదకరంగా, అంత అభివృద్ధిలో ఉండడానికి, దేవుడు అతన్ని అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే 28వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం ముందు చూస్తే, మరియు స్తంభంగా నిన్ను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇది ఎవరి గురించి రాయబడింది? యాకోబు. అన్న తమ్ముడు, అక్క, చెల్లి వినండి. మన యొక్క ఆర్థిక ఆశీర్వాదంలో మరొక భాగం ఏంటంటే అభ్యాసం. ఏంటి అభ్యాసం ఏంటో తెలుసా? 10వ భాగం ఇచ్చింది ఎవరు అంటే అబ్రహాం మొదలు పెడితే అబ్రహాం సంతానం ఎవరంటే ఇస్సాకు సంతానం ఎవరంటే యాకోబు. ఆ యొక్క తరాలు మారాయి, కానీ దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎలా ఉన్నారు తెలుసా? నమ్మకంగా ఉన్నారు. సూటిగా ఒక మాట అడుగుతున్నాను, నీ కష్టార్జితంలోంచి నమ్మకంగా దేవునికి నువ్వు ఇస్తున్నానని గుండెల మీద చేసుకొని చెప్పగలవా? ఏమండి, కొంతమంది ఇస్తారు. ఎలా ఇస్తారో తెలుసా? పేరు రాయడానికి భయం. ఎందుకో తెలుసా? వీళ్ళకే నమ్మకత్వం లేదు, నేను కరెక్ట్గా ఇస్తానో లేదో. మీకు ఒక మాట చెప్తాను, మీరు రాసినటువంటి పేర్లు, వాటి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, వాటి కొరకు ప్రత్యేకమైనటువంటి వారి కుటుంబాలను దీవించాలి అంటే మిగతా వాళ్ళని దీవించాలని కాదా అంటే, కానీ మా ముందుకు వచ్చిన వాటిని ప్రత్యేకంగా ప్రార్థించవలసిన అవసరం మాకుంది. ఉన్నారా? కొంతమంది చిన్న వాటిలో ఇస్తారు, కానీ పొలాలు, స్థలాలు, లేకపోతే ఇంకా అలాంటి వాటిలో లాభాలు, ఇల్లులు, ఇలాంటి వాటిలో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు దేవునికి ఇవ్వలేరు. ఎందుకంటే అది పెద్ద మొత్తం అయినప్పుడు మనస్సు రాదు. కానీ మన సంఘంలోంచి ఒక వ్యక్తి దేవుని కొరకు ఇవ్వాలి అని, మీకు తెలుసు ఆ వ్యక్తి పేరు ఏదో, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలాసార్లు చెప్పాను. కరోనా కాలంలో దేవుని సన్నిధికి పరుగులెత్తుకుంటూ వచ్చి తీసుకొని ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలా దీవించాడో తెలుసా? అసలు వాళ్ళకి శూన్యం, పట్టాలు లేవు, కాగితాలు లేవు, ఏమీ లేవు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఒక సమర్పణ కలిగినప్పుడు వారి కొరకు కొన్ని కోట్ల ఆస్తిని దేవుడు ఏం చేశాడంటే వారికి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం. అసలు మన పిల్లలకి నేను ఇంకో మాట చెప్తాను. సేవకురాలు అమ్మగారు ఉన్నారు, వారి పిల్లలకి వారు వేరే ఇంటికి సేవకులు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ సేవకులు వచ్చినప్పుడు, అప్పుడు నేను విజయవాడలో లేను, మిర్యాలగూడలో ఉన్నాను, కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని, నేను వచ్చినప్పుడు గమనిస్తూ ఉండేవాడిని. ఎవరికైనా కానుక ఇవ్వాలంటే సేవకులకి పిల్లల చేత ఇప్పించేవాళ్ళు, పిల్లల చేతుల్లోంచి ఇప్పించేవాళ్ళు. ఇప్పటికి కూడా మా పిల్లల చేత ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు వారి చేత ఇప్పించేవారు. ఎందుకు అంటే మనతోనే ఆగిపోకూడదు, ఇది తరతరాలు అభ్యాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, నమ్మకంగా దేవునికి ఇవ్వకుండా ఆర్థికమైనటువంటి ఆశీర్వాదంలోకి నీవు రావాలనుకుంటే ఎలా రాగలం? నీకున్న దాంట్లోనే, నీకు వచ్చిన దాంట్లోనే
ఎందుకు అంటే దేవుడు నీకంటూ ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకంటూ ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఎందుకంటే మలాకీ గ్రంథంలో ఉంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ చూపించడానికి సమయం లేదు. కొద్దిగా ముందుకెళ్తే ఒక మాట దీంట్లో కూడా చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ చూడండి, అక్కడనే మీరు మీ దహన బలులను, మీ దశమ భాగములను, మీ ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలు, పశువులలోను గొర్రెల మేకల తొలిచులను వాటిని తీసుకురావలను. అక్కడ గమనిస్తే దేనిలో అయితే నిన్ను దేవుడు దీవించాడో, అన్నా అక్క చెల్లి, దశమ భాగం అంటే ఒక నీ కష్టార్జితమే కాదు, దేనిలో నీకు ఆశీర్వాదం వచ్చాడో, దేనిలో నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చాడో, దేనిలో నీకు లాభాన్ని చేకూర్చాడో, ప్రతి దానిలో కూడా నువ్వేం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చుంటే, ఓహో పాస్టర్ గారు ఇక్కడ ఎక్కువ డబ్బుల గురించి చెప్తారని అనుకుంటారేమో. నేను ఎక్కువగా చెప్పను, కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉంటే, మనం నమ్మకమైనటువంటి వారికి దీవెనలు ఏమున్నాయి తెలుసా? అధికముగా ఉన్నాయి. దేవుడు వారిని, వారి కష్టారితాలను, వారి కుటుంబాలని ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, 18వ అధ్యాయం 26వ వచనం త్వరగా. మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద నుండి పుచ్చుకొనున్నప్పుడు, మీరు దానిలో అనగా దశమ భాగమును యెహోవాకు ఏం చేయాలంటే ప్రతిష్టార్పణగా. ఇక్కడ సేవకులకు కూడా చెప్తున్న మాట అనలో వినండి, ఇది కేవలం విశ్వాసులకే కాదు, సేవకులకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీకు వచ్చినటువంటి దశమ భాగంలోంచి మీరేం చేయాలంటే దశమ భాగాలు తీసి దేవునికి ప్రతిష్టార్పణలుగా చెల్లించాలి. ఓ మాట చెప్తాను, నా జీవిత అనుభవంలో చెప్తాను ఒక మాట. ఏంటో చెప్పమంటారా? తొలి దినాల్లో మేము తీసామని కాదు, కారణం ఏంటంటే అనా వినాలి. కారణం ఏంటో తెలుసా? మేము అనుకునే వాళ్ళం, మా ఇంటికి ఎప్పుడు సేవకులు వస్తూ ఉంటారు, పరిచయలు ఎవరో ఒకరు సేవకులు పిలుస్తూ ఉంటాం, వారికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వేలు కానుకలు ఇస్తూ ఉంటాం. మరి ఇచ్చినప్పుడు మరి ఇంకా ఎలాగో ఇస్తున్నాం కదా, దశమ భాగం ఎందుకు తీయాలి అనే ఒక కాన్సెప్ట్లో కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు మాతో మాట్లాడిన తర్వాత మేము కూడా ఏం చేయడం, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, మేము కూడా ఏం చేయడం ప్రారంభించానంటే దశమ భాగం తీయడం ప్రారంభించాను. కానుకలే ఇచ్చేది. ఇక్కడక్కడ స్వేచ్ఛార్పణలు ఉన్నాయి, ప్రతిష్టార్పణలు ఉన్నాయి, మొక్కుబళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని ఇస్తూనే, ఎందుకో తెలుసా, వాటిని ఇస్తూనే దేవునికి తీయడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఎంతగానో ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే కొన్ని ఆలోచన చేసినప్పుడు ఇలా ఎలా సాధ్యమైంది, ఎలా చెల్లించగలిగాం, ఎలా ఇవ్వగలిగాం అని గొప్ప ఆలోచన వచ్చింది. మేమేం చేస్తామో తెలుసా? తెలియాలి కాబట్టి సంఘంగా, ఎందుకంటే ఒక వ్యక్తి అనుకున్నాడు, ఒక వ్యక్తి ఇలా అనుకున్నాడంట, నాతోనే పంచుకున్నాడు స్వయాన. అసలు మేము ఇచ్చిందంతా వీళ్ళు ఏం చేస్తారని మీకు తెలియాల్సిన విషయం. మేము సేవకులకు ఇస్తాం, పరిచర్లకు పంపిస్తాం, బైబిల్ పరిచర్లకు పంపిస్తాం, సువార్త పరిచర్లకు పంపిస్తాం. అంత మాత్రమే కాదు, విధవరాళ్ళ పరిచర్లకు పంపిస్తాం. ఇంకా చెప్పాలంటే మీరు ఇచ్చేదానికంటే కూడా మేము తీసే దశమ భాగం ఏంటో తెలుసా? దశమ భాగం కాదు, నేను తీసేది డబల్, రెట్టింపు. ఇక్కడ నిలబడి చెప్తున్నాను నేను. దేవుడు దీవించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆయనకి ఇస్తున్న కొలది. దేవునికి కావాల్సింది మీ ధనం కాదు, దేవునికి కావాల్సింది మీ హృదయం. ఇందాకే చదువుకున్నాం కదా, ధనం ఎక్కడుండునో మీ హృదయము అక్కడే ఉంది. నీ హృదయం దేవుని దగ్గర ఉందో లేదో నీ ప్రశ్న నీ ముందే ఉంది. అందుకే దేవునికి ఇచ్చే విషయంలో ఏముండాలి చెప్పండి? నమ్మకత్వం. అంత మాత్రమే కాదు, నేను 2 ఉపయోగకరమైన విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటో తెలుసా?
ఖచ్చితంగా మనకు ఇంకొక లక్షణం కూడా ఉండాలి. అదేంటో తెలుసా? జాగ్రత్త. చెప్పండి, ఏముండాలి? లోభత్వం కాదు. లోబి అంటే ఎవరు? మైజర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే లోబి అంటే ఏంటో తెలుసా? పిసినారి. పిసినారితనం ఉండకూడదు, కానీ ఏముండాలో తెలుసా? జాగ్రత్త ఉండాలి. ధనం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి జాగ్రత్త అంటే? కీర్తనల గ్రంథం ఒక మాట చూద్దాం, చూడండి. 37వ కీర్తన. కొద్దిగా సమయం అయినా ఈ విషయాలు చెప్పకుండా వదిలేస్తే మరి దేవుడు నా ముందు ఉంచిన భారాన్ని నేను మిస్ కాకూడదని కొద్ది సమయమైనా ఈ మాట చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. 37వ కీర్తన 21వ వచనము. భక్తిహీనులు అప్పు చేసి ఏం చేయరు చెప్పండి? అసలు అప్పు ఎందుకు అవుద్ది చెప్పాలి? అసలు అప్పు ఎందుకు అవుద్ది? దేవుడు వారితో పలుకుతున్న మాట ఏంటంటే, అప్పు కావడానికి కారణం జాగ్రత్త లేకపోవడం. జాగ్రత్త లేకపోవడం. ఇంకో మాట కూడా చెప్తున్నారు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరు. ఒకవేళ తీర్చకుండా ఉంటే వారు ఖచ్చితంగా ఎవరు అంటే భక్తిహీనులు. భక్తిహీనులు. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఒకరు అంటారు, నా జీవితం అంతా కష్టపడ్డానండి, తీసుకొచ్చి మా పిల్లల చేతిలో పెట్టేశాం, వారు బాగుండాలి అని. ఈరోజు నాకు చూడడానికి కానీ, నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు చూపించడానికి కానీ నా దగ్గర రూపాయి బిళ్ళ కూడా లేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇచ్చానా అని. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దానికి ఒకటే మాట పెడితే జాగ్రత్త లేకపోవడం. సేవింగ్స్ ఉండాలి, ఖచ్చితంగా సేవింగ్స్ ఉండాలి. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడ్డా, అంతా ఖర్చు అయిపోద్ది. నువ్వు ఒక 50,000 ఇంట్లో పెట్టుకోండి. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆ 50,000కు తగినటువంటి పనులు వచ్చేస్తాయి మనకి. కొంత సేవింగ్స్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, లోభత్వం ఉండకూడదు, కానీ ఏముండాలి? సేవింగ్స్ ఉండాలి. అంటే జాగ్రత్త ఉండాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో 6వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం ఈ మాట చాలా విలువైనటువంటి మాట. అంటే ఇప్పటిదాకా చెప్పిన మాటలు విలువ కాదంటే ఇది మనకు ఎంతో అవసరమైనటువంటి మాట. 6వ అధ్యాయము చదువుదాం, చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం. బైబిల్ చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పోటబడిన ఎడల, పరుల చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. ఏమో అర్థమైందా మీకు? అర్థమైందా? ఎవరి కోసమో నువ్వు మధ్యవర్తిగా వెళ్ళొద్దు. ఇది వాక్యం చెప్తున్న మాట. తర్వాత నష్టపోయేది ఎవరు? నష్టం జరిగిందాక తర్వాత అతను మంచోడండి, ఇతను మంచోడు అనుకున్నానండి, అందుకే మాట ఇచ్చానండి అంటే బైబిల్ చెప్తున్న మాట అలా వద్దు. దానివల్ల నష్టపోయేది నీవే. మధ్యవర్తిగా ఉండొద్దు. అందుకే నేను ఒక తీర్మానం తీసుకున్నా. నన్ను ఒక సహోదరుడు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఏమనుకోవద్దు, నాకు కొంత అమౌంట్ ఇప్పించరా అన్నారు. అతని పరిస్థితి బాగోలేదన్న సంగతి నాకు తెలుసు, చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడని నాకు తెలుసు. నేను అన్నాను ఒకటే మాట, ఏమనుకోవద్దండి, దేవుని దగ్గర నాకు ఒక తీర్మానం ఉంది, నేను అప్పుకి మధ్యవర్తిగా ఉండను, అప్పు చేయను. నన్ను అడగొద్దు. ఈ పరిస్థితి బాగోకపోతే నాకు చేత నేను ఎంతో సహాయం చేస్తానని, అతనికి ఎంతో సహాయం చేశాను, చేసిందని చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ అతను బాధపడిన ఆ క్షణంలో కానీ నేను మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇది ఆత్మీయ సత్యం నేర్చుకోవాల్సిన విషయం. మనకు జాగ్రత్త ఉండాలి. దేవుని ధనం విషయంలో నమ్మకత్వం ఉండాలి. అలాగే నమ్మకంగా దేవునికి ఇచ్చే విషయంలో ఉండాలి. ఇతరులతో మనం ఇచ్చే వాటిలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎందుకో తెలుసా? అప్పు నువ్వు చేయకపోయినా నీ నెత్తి మీద కూర్చుంటారు, నిన్ను తిడతా ఉంటారు. ఒక మధ్యవర్తిగా ఉండి పొందే బాధ వర్ణాతీతం, చెప్పనక్కర్లేదు. అది పొరపాటును కూడా. ఈ విషయాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి చూస్తే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి. చెప్పండి, మనం ఎవరి దాసులం? ఎవరికి దాసులం? చెప్పాలి. ఎవరికి దాసులం? మనం దేవునికి దాసులం. కానీ అప్పు తీసుకోవడం ద్వారా ఎవరికి దాసులం అయిపోయాం? మనుషులకు దాసులం అయిపోయాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. మీకు ఒక మాట చెప్పాలి. మనం పొలం తీసుకున్నాం, తెలుసా మీకు? చర్చ్ కొరకు పొలం తీసుకున్నాం. ఎందుకు చెప్పలేదు అంటే, ప్రకటన చేసి ఇప్పుడు సందర్భం వచ్చింది కదా, చెప్పక తప్పట్లేదు చెప్తున్నాను. అంటే చెప్పక తప్పట్లేదు అనే మాట ఎందుకు అన్నానంటే, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, దాని గురించి లేనిపోని మాటలు మాట్లాడుకున్నారు. అందుకే వ్యక్తిగతంగా మాకు తెలుసు ఎవరిస్తారు ఎవరెవరు, వాళ్ళతో వ్యక్తిగతంగా పంచుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు సందర్భం, దేవుడు ఎందుకో ప్రేరేపణ ఇచ్చాడు, సందర్భం చెప్తున్నాను. మొన్నే పోయిన వారమే అంతకుముందు వారం మనం పొలం తీసుకున్నాం వల్లూరుపాలెంలో. 29 సెంట్లకి 2 సెంట్లు తగ్గింది, 27 సెంట్లు. వాస్తవానికి దానికి ముందు ఒక స్థలం చూసాం, దానికి రోజు వెళ్ళడం రోజు రావడం. దీనికి మీరు నమ్ముతారు నమ్మరు, 2 సార్లు వెళ్ళాం, 2 టైమ్స్. అయితే ఈ పొలం తీసుకొని ఆల్రెడీ మనం తీసుకుందామని నా భార్య, మీ సేవకురాలు కళ, బంగారం అప్పుడు అమ్మింది. అది కొంత అగ్రిమెంట్ కట్టామన్నమాట. కట్టిన తర్వాత ఇప్పుడు ఆయన కొద్దిగా భీష్మించి కూర్చున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది. మాకు కూడా కొంత టెన్షన్, 45 రోజులకు ఇవ్వాలి, డబ్బులు లేవు, మరి ఇవ్వాలి ఎలా ఏంటి, ఎవరిని అడగాలి? అమ్మగారు అన్నారు, అందరి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి పర్సనల్గా కలుద్దాం అని అన్నారు. అన్నప్పటికీ కూడా మరి వారి ఆరోగ్యరీత్యా పరిస్థితులు అనుకూలించక రాలేకపోయాం. సరే, అయినప్పటికీ కూడా అమ్మగారు ఏమంటారంటే, వారి తర్వాతన్నా కలుద్దాం అని అన్నారు. సరే, జరిగిన విషయం ఏంటంటే, మొత్తానికి కొంత అడ్జస్ట్మెంట్స్ చేసి, కొంతమంది దగ్గర నేను అడ్జస్ట్మెంట్ చేశా. అప్పు కాదు, మళ్ళీ మాట చెప్తున్నాను, అప్పు అంటే ఏం చెల్లించాలి? వడ్డీ. నేను ఆఖరికి నోట్ రాస్తానన్నా. అసలు నాకు ఇష్టం లేదు నోట్ రాయడం అనే తీర్మానం, అసలు లేదు. కానీ దేవుడు వారి ద్వారా పలికిచ్చిన మాట ఏంటంటే, మాకు నోటొద్దు. కొంతమంది సేవకులు కూడా ముందుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ వాళ్ళకి నేను ఇవ్వాలి. కానీ నాకేం లేదంటే, అప్పు కాదు, వడ్డీ లేదు, టైంకి చెల్లించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, ఇక్కడ అంటున్నాను, అప్పు తీసుకున్నవాడు ఏమైపోయాడు చెప్పండి? అప్పిచ్చేవాడికి దాసుడు. నిజంగా వడ్డీలు చెల్లించేవా? ఇప్పుడు నేను వడ్డీలు చెల్లిస్తే నేను వాక్యం వడ్డీల గురించి చెప్పగలనా? నేరం ఎవరి వైపు చూపిస్తుంది? సరే, సమయానుకూలంగా మనం ముందుకెళ్దాం. రెండో మాట ఏం చెప్పండి? అభ్యాసం. మొదటి మాట ఏం చేయాలి? ఆనందించాలి. ఎవరిని బట్టి ఆనందించాలి? యెహోవాను బట్టి ఆనందించాలి. రెండో మాట ఏం చేయండి చెప్పండి? అభ్యసించాలి. మన ధనాన్ని దేవునికి ఇచ్చే విషయంలో అభ్యాసం ఉండాలి, జాగ్రత్త చేసే విషయంలో అభ్యాసం ఉండాలి. అంత మాత్రమే కాదు, ధారాళంగా మరి మన అపోస్తల కార్యాల్లో చూపించడానికి సమయం లేదు. ఏం చేశారంటే, వారంట సమిష్టిగా పంచుకున్నారంట. అంటే అర్థం ఏంటో తెలుసా? వారి అవసరతల్లో తగినట్టుగా సహాయం చేసుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వడ్డీలు ఆశించలేదు, కానీ సహాయం చేశారు. ఉందా అటు అనుభవాలు? నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. నాకు వద్దండి, అసలు మీరు రాయొద్దండి అని ముందుకు వచ్చినప్పుడు, నేనేంటి నాకు లక్షలు ఇవ్వడం ఏంటి? అమ్మగారికి ఇచ్చారంటే, అమ్మగారికి ఆమెకు ఆ రోజుల నుండి ఆమె అడగంగానే ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ నేను సైకిల్ అడిగితే నువ్వెవరో నాకు తెలియదు అన్నారు, అద్దె సైకిల్. అలాంటి వ్యక్తికి నాకు లక్షలు ఇవ్వడం ఏంటని నాకే ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే, నన్ను బట్టి కాదు, నా యందున్న దేవుని బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో మాట చెప్పి ముగిచ్చేస్తాను, సమయం లేదు కనుక ఒక్క మాటలో అది క్లోజ్ చేస్తాను. అదేంటో తెలుసా? రండి, దేవుని వాక్యంలోంచే మనం గమనిస్తే
మూడో మాట ఆధారపడాలి. అందరూ చెప్పండి. ఇంత వాక్యం విన్నాం, చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చెప్పాలి? దేవుని మీద ఆధారపడు. దాన్ని వివరించను కానీ మీకు తెలుసు, దాంట్లోనే చాలా సత్యం ఉంది. ఏం చెప్పండి? మనం ఏం చేయాలి? ఆధారపడాలి. మనకున్న ఏకైక ఆధారం దేవుడే. దేవుడే. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఆఖరికి మీ సేవకుని మీద ఆధారం చేసుకోవద్దు. గౌరవించండి, ప్రేమించండి. మీ ముందు నియమెట్టిన మీ సేవకురాల్ని గౌరవించండి, ప్రేమించండి. కానీ మీ భక్తిని మాత్రం ఎవరి మీద ఆధారం చేసుకోవాలి? దేవుని మీద. దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు సహాయం. అందుకే భక్తులు కృంగిన సమయాల్లో, ఆపద దినాల్లో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనేనని, నా నీతికి ఆధారము నా దేవుడని ఎవరి మీద ఆధారపడ్డారు చెప్పండి? దేవుని మీదే. దేవుని మీదే. ఈ దినం ప్రభు మీద ఆధారపడదాం, మేలులను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన కొరకు ఆత్మీయ అభివృద్ధి ప్రభు ఎప్పుడో సిద్ధపరిచాడు. మరి ఆర్థిక అభివృద్ధిలోకి రావాలి అంటే నీ గణనామనికే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా, ఈ పునరుద్ధానమందు నాయన నీ శరీరమును నీ రక్తమును దేవా ఇదిగో నాయన మా ముందుకు తీసుకొచ్చిన ఈ పునరుద్ధానం, ఈ దినమందు ఒక అద్భుతమైన సత్యవాక్కు మీ దాసుని నిలవబెట్టి మీరు మాతో మాట్లాడారు. క్రైస్తవ యొక్క నాయన ఆర్థిక ఆశీర్వాదం దేని నుండి రాబోతుందో, దేని నుండి ఎలాగా మేము పొందబోతున్నాము, ప్రతి వారితోనూ మాట్లాడు. ఆ జ్ఞానాన్ని మా ఆత్మకి నాయన మేము పొందుకొని ప్రభువా అయ్యా ముందుగతి నాయన తండ్రి నాయన ఎంతో ఆనందంగా మా ఆశ భంగము కానేరు తండ్రి. ఎందుకంటే నాయన అదిగో భక్తుడు యెహోవా యందు ఆనందించాడు, యెహోవా యందు సంతోషించాడు. రక్షణకర్త నా తండ్రి నీ యందు సంతోషించాడు. ఈ చిన్న మంద నాయన అయ్యా కూడి ఉన్న మేమందరము నీ యందు ఆనందించేవారంగా నీ కృప మా అందరికి దయచి, మా రక్షకుడైన మా దేవుని యందు నాయన సంతోషించేవారంగా ప్రతి వారికి రక్షణానందాన్ని అనుగ్రహించి ప్రభువా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. అదిగో నా ఈ 7 కాళ్ళు అన్నాడయ్యా, ఎత్తైన స్థలములో నేను ఉండానన్నాడయ్యా. తండ్రి ఉన్నత స్థలములో ఎక్కించేవాడు నీవని, ఉన్నతమైన దేవుడు అని భక్తులు గుర్తించారు. అందుకే నాయన యెహోవా నాకు రక్షణకు నాకు వెలుగని సెలవిచ్చారు. అయ్యా శత్రులు నాయన దండి దిగినా భయపడలేదు నాయన. జీవిత కాలం అంతా నీ మందిరంలో ఉండడానికి ఆశపడ్డారు. నీ సన్నిధిలో నాయన వరము కొరకు ఎతికారు నాయన, నీ ప్రసన్నత కొరకు ఎతికారు. ప్రభుని స్తోత్రములు. ఈ దినమట్టి సంఘముగా సావాసములు, ప్రార్థనలు నాయన మందిరములు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, నైతికంగా, మానసికంగా బలవంతులై నీ నామాన్ని కొనియాడేవారిగా సహాయించు అయ్యా. ఆర్థిక రుణాల్లో కొట్టుముట్టులాడుతున్న కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి ప్రభా, ఇడిపించి నువ్వు గొప్ప చేయి నాయన, గొప్ప చేయి అయ్యా. ఏనికి బానిసలు కాకుండా, దాసులు కాకుండా దేవునికి దాసులై ఉండినట్లుగా అయ్యా నీ బావు చాపి వారిని దీవించు నాయన. రుణముల నుండి ఇడిపించండి, నీకు నమ్మకస్తులుగా నిలబెట్టండి నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ మీద ఆధారపడి కన్నీరు కారుస్తున్నా అయ్యా నీ బిడ్డలను ఘనమైన కార్యాలతో నింపండి. జీవం కలిగిన మా తండ్రి మీకు వందనాలు అయ్యా. ప్రతి కన్నీరు నువ్వు తుడిచే దేవుడు. ప్రతి ఎందరు వ్యాధులతో ఉన్నారు, ఎందరు కన్నీళ్లతో ఉన్నారు నీకు తెలుసు. ఎవరిని నువ్వు దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దు. నా కన్నీళ్ళని తుడిచిన దేవుడు, నా కన్నీళ్ళు ఎరిగిన దేవుడు అయ్యా.
ఈ ఉదయకాలం నాయన ఆర్థికంగా ఆత్మీయంగా బలహీనమైపోయిన వారు ఉన్నారు అయ్యా. భౌతికంగా మానసికంగా బలహీనలు ఉన్నారు. క్షమించు, కనికరించు. నిన్ను ప్రేమించి దాతృత్వం కలిగి ధారాళంగా ఇచ్చే కుటుంబాలుగా ప్రతి వారిని ఎన్నిక చేయని ఆయన ఇచ్చిచున్న వారు ఇంకను ఘనమైన వారిగా యోగ్యమైన వారిగా యోధులుగా నిలబెట్ట అయ్యా. తరం వెంబడి తరం ఉన్నట్లుగా చేయండి నాయన. ఇవ్వని వారికి మనసు తలంపు ఆలోచన అనుగ్రహించి నాయన కలిగి ఉన్నదాలో నెమ్మదిగా ఆనందంగా సంతోషించేవారుగా మొదట నీకు ఇచ్చేవారుగా నీ కృప దయచేయండి. అభ్యసంలో ఉండేవారుగా నాయన పిసనారి ఆత్మలు అంతం చేయండి. ఎదురాడే ఆత్మలు అంతం ప్రతి వారు నీ మీద ఆధారపడేవారుగా మమ్మల్ని చేయండి. సంఘం అంతటిని మీకు అప్పగించ రోగులుగా బలహీనలుగా ఉన్న మమ్మలను సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి, సంపూర్ణ శక్తినివ్వండి. దైవజులు ఇంకా బలంగా ఘనంగా ఎరువుగా మీ ఆత్మ చేత బలము చేత శక్తి చేత నాయన అయ్యా నిలబెట్టండి అయ్యా. ఇదిగో ఈ ఉదయకాలం కూడి ఉన్న మా అందరికి ఒక తీర్మానాలు దయచేయండి. ఉన్న రుణములు తీర్చేక మరి ఎన్నడూ నాయన బిడ్డలు రుణములకి వెళ్ళకండి, అప్పులకి వెళ్ళకండి. అప్పులు ఆయన బాధలో ఉండకుండా ఒక తీర్మానంతో ముందుకెళ్ళి ఆ పైన ప్రతి రుణము నుండి అయ్యా కర్మేళ్ళు ప్రతి వారు పరిపూర్ణంగా విడిపించబడుదురుగాక ఆస్తికర్తలు అగుదురుగాక. అట్టి కృప బిడ్డలకి దయచేయను ఆయన. రక్షణ ఆనందాన్ని ఇచ్చి నీ శరీరము ప్రభా నీ శరీరమును నీ రక్తమును త్రాగుడికి సిద్ధపడుతుండగా మీ ఆత్మచేత సమస్తం నడిపించి మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.